హాయ్. హాయ్. పేరు సతీష్. నిషాద్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. టీవీ అంటే అబ్బాయిలకు ఎందుకు ఇష్టం? ఏంటి మమ్మీ ఎవడీడు? టీవీ అంటే చాలా ఎక్కువగా చూస్తాం కాబట్టి. పండుగ టైం పాస్, మూవీస్. అవునా నిజమా? ఫన్నీ ఆన్సర్. టీవీ అంటే అబ్బాయిలకు ఎందుకు ఇష్టం? బిగ్ స్క్రీన్లో చూడొచ్చు కాబట్టి. అఘోరించావు ఇంకొక మాట చెప్పరా రే. అరే రే ఏమైందిరా? చెప్పు చెప్పు చెప్పు. A few moments later. చెప్పు. అడిక్ట్ అయిపోతాం కాబట్టి. ఆ? అడిక్ట్ అయిపోతాం కాబట్టి. ఎంటర్టైన్మెంట్కి. అట్లయితే ఫోన్ కూడా అడిక్ట్ కాదు. టీవీ అంటే ఎందుకు ఇష్టం అబ్బాయిలకు? ఏమో సార్ నాకు కనపడదు. చెప్పాలి చెప్పాలి. టీవీ ఒకటేనా? టీవీ ఎందుకు ఇష్టము చెప్పనా? ఫన్నీ ఆన్సర్ ఇది. అరే ఏంట్రా ఇది? చెప్పండి. మన ఇంట్లో మన మాట వినేది అదొకటే కదా. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఓ అందుకే బాయ్స్ మాట వినేది అదొకటే కదా. అవునా? Sorry. నిజమేనా చెప్పాలరా? అది మాత్రం నిజమే. ఓకే సరే, ఇంకో క్వశ్చన్. అది ఓపెన్ అయితే క్లోజ్ చేయడం అవ్వదు ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓపెన్ అయితే క్లోజ్ చేయడం అవ్వదా? ఎక్కడో కొడుతుంది సీనా. Guess, guess. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. టాస్క్ ఇస్తే చెప్పకపోతే అది ఓపెన్ అయితే క్లోజ్ చేయలేము, అది మనం తింటాం. క్లూ ఇచ్చేసాం. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అరటిపండు. అది కూడా కరెక్ట్ కదా సార్. అరటిపండు. దాన్ని క్లోజ్ చేయగలుగుతాం ఏదో ఒకలాగా. చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. రేయ్ సరే, ఏదైనా ఒకటి మీకు ఇష్టమైన హీరో స్టెప్ వేసి చూపించారు. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇట్లా నించో చెప్పు. ఒకటే స్టెప్. స్టెప్పా? స్టెప్ 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 ఏరా? ఏ నీకు వచ్చేది రా. అదే Hello, sir. మనకి మనక రే రెండు చెప్పులు కాళ్ళు చేతి రూపితే అయిపోయింది లేరా. ఇట్లా ఇట్లా రే ఇట్లా. ఎందుకు సరే, సిగ్గుపడుతున్నావు? ఏం చేయొద్దు లేదా. సరే డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పు ఒకటి మంచిది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? డైలాగ్స్ నువ్వే బాగా. సరే, ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తా. మీ ముందు ఒక అమ్మాయి ఉంది ఎగ్జాంపుల్, ఓకేనా? ఎప్పటి నుంచో మీ డ్రీమ్ గర్ల్ అంటే అమ్మాయి కనిపిస్తే ప్రపోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మీ ముందు వచ్చి నీతో మాట్లాడుతుంది, ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఓకే, వీడికి డ్రీమ్ గర్ల్ ఉంది, వీడు చేస్తాడు ఇప్పుడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సరే, నువ్వు ప్రపోజ్ చేయి. నీకు డ్రీమ్ గర్ల్ నీ ముందు ఉందనుకో, ప్రపోజ్ చేయాలి. ఎలా చేస్తావు? ఇంప్రెస్ చేయాలి. హలో. అంతేనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతే, చాలా తర్వాత వచ్చింది కదా సడన్ గా. ఇంప్రెస్ ఆల్రెడీ ఇంప్రెషన్ లోనే ఉంటుంది. అసలు ఆమెకు నువ్వు లవ్ చేసిన విషయం తెలియదు, నీ ముందుంది లవ్ చేస్తున్నా అని చెప్పాలి. మ్యారేజ్ ఒప్పించాలి. మ్యారేజ్ కొప్పించాలి. బిలి మ్యారేజ్ ఎడబడతాడు నేర్చినావు. మీతోనే ఎత్తా నీళ్ళు నువ్వు తెస్తావా? తోటపల్లి కట్టి ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది ఇన్మనం కూడా అర్థనే ఉంది. ఇంప్రెస్ అవ్వలే అక్కడ. అవ్వలేదా?
కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. ఇట్లా మీరు ఇటు సైడ్ అండి. చెప్పు. పైసలతో కొనేస్తావా? ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. లవ్ని పైసలతో ఇక్కడ చూడు. ఏంటది? పైసలతో కొనేస్తావా? చాక్లెట్ కొనుక్కోమని చెప్తున్నా. పైసలు ఇచ్చి ఇంప్రెస్ చేస్తావా? చాక్లెట్ కొనుక్కోమని 100 రూపీస్కి ఇంప్రెస్ నో చేస్తావా? నో నో అయితే 500 ఇస్తా. 10,000 ఇప్పుడు స్పాట్లో. 10,000 ఇటు మరి. 10,000 అయితే కష్టం. గోల్డ్ మెడల్ వేస్తారనుకున్నావా? అదేం జరగదే. సరే ఒక హాక్ చేసుకొని కిస్ ఇవ్వు. తప్పు. అయ్యో అయ్యో సిగ్గు సిగ్గు పడుతున్నావు ఇక్కడ. ఇటు వల్ల సిగ్గు ఎందుకు పడుతున్నావు? చెప్పు. అమ్మ మరి కిస్ ఎవరిస్తారు? కిస్ ఎవరిస్తారు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే చెప్పిన ఆన్సర్. అది ఓపెన్ అయితే క్లోజ్ చేయడం కష్టం. మనం తింటాం దాన్ని. 2 టైప్స్ తింటాం. బాయిల్ చేసుకొని తింటాం, ఆమ్లెట్ ఆమ్లెట్ అని చెప్పేసి నేను బాయ్ అంటే చెప్పారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావారా నువ్వు? థ్యాంక్ యూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.